వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయభేరి మోగించడం తథ్యం. ఎన్నికల సమయం నాటికి ఇప్పుడున్న పరిస్థితి ఉంటే 87 సీట్లు గెలిచే అవకాశం ఉంది. రేవంత్ అరాజకాలు పీక్కి చేరి ప్రజా వ్యతిరేకత మరింత పెరిగితే బీఆర్ఎస్ పార్టీ సెంచరీ సీట్లు కొట్టడం ఖాయం. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్కు చెందిన ఏఐ టూల్ గ్రోక్ స్పష్టం చేసింది. ఉద్యమ నేత, సంక్షేమ సారథి కేసీఆర్ పాలనతో రేవంత్ రెడ్డి పనితీరును ప్రజలు పోల్చుకుంటున్నారని వివరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టింది. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని స్పష్టం చేసింది. 87 సీట్లలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని సోషల్ మీడియా ఎక్స్కు చెందిన ఏఐ టూల్ గ్రోక్ స్పష్టం చేసింది. కేసీఆర్ పాలనతో రేవంత్ రెడ్డి పనితీరును ప్రజలు పోల్చుకుంటున్నారని వివరించింది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని స్పష్టం చేసింది. 2028లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని ఓ నెటిజన్ గ్రోక్ ను అడగగా ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే బీఆర్ఎస్ 87 సీట్లు గెలవచ్చని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి పెరిగితే బీఆర్ఎస్ మరింత బలపడవచ్చని సమాధానమిచ్చింది. 2025 మార్చిలో నిర్వహించిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 87 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ప్రస్తుత పరిణామాలను బట్టి భవిష్యత్తులో ఏం జరగనుందో ఏఐ అంచనా వేస్తోంది. వికీపీడియాలోని ఆర్టికల్స్, సైంటిఫిక్ పేపర్స్ ఇలా ప్రతి ఒక్క సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా సేకరించి సమగ్రంగా సమాధానాలిచ్చేలా ఏఐ చిట్చాట్ బాట్ గ్రోక్ కి శిక్షణ ఇచ్చారు. ఎక్స్ లో వచ్చే పోస్టులన్నీ గ్రోక్ కు డైరెక్ట్ గా యాక్సెస్ ఉంటుంది. గ్రోక్ ఎప్పటికప్పుడు ప్రపంచ పరిజ్ఞానంపై అవగాహనతో ఉంటుంది. 2028 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై గ్రోక్ ఇలాంటి విశ్లేషణ జరిపిన తర్వాతే అంచనా వేసిందని టెక్నాలజీ నిపుణులు స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలపై గ్రోక్ వేసిన అంచనాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపడంపై ఆన్లైన్ వేదికగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. మీడియా, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఖరిని నెటిజన్లు ఖండిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసంపై పోస్టులు, వీడియోల రూపంలో ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వైరల్ అవుతున్నాయి. హైడ్రా కూల్చివేతలు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. హైడ్రా బాధితుల కన్నీటి గాథల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఇదే తరహాలో రైతుల ఆత్మహత్యలు, సాగునీటి నిర్వహణలో అసమర్థత, భూగర్భ జలాలు అడుగంటడం, పంటలు ఎండిపోవడం ఇలా ప్రతి అంశం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. మంత్రుల వ్యవహార శైలి, విచ్చలవిడి అవినీతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పరిశ్రమల కోసమని రైతుల భూములు బలవంతంగా లాక్కోవడం, ప్రభుత్వంపై రైతులు తిరగబడడం, ప్రతీకారంగా రైతులపై ప్రభుత్వం దాష్టికం, లగచర్ల వంటి ఘటనను గ్రోక్ స్పష్టంగా విశ్లేషించినట్లు వివరించారు. ప్రధాన మీడియాలో కొన్నింటిని నయానో భయానో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుందనే ఆరోపణలుస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. వీటన్నింటినీ గ్రోక్ గమనిస్తూనే ఉందని చెబుతున్నారు. దాంతోపాటు అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న సర్వేలు, వాటి ఫలితాలను గ్రోక్ విశ్లేషిస్తుందని వివరించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పనితీరు మరోమారు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కేసీఆర్ దార్శనికత, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన తీరును సోషల్ మీడియాలో గ్రోక్ నీకు తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు దేశంలో అత్యుత్తమ సీఎం ఎవరని ఓ నెటిజన్ గ్రోక్ ను ప్రశ్నించాడు. చంద్రశేఖర్ రావు దేశంలో అత్యుత్తమ సీఎం అని గ్రోక్ బదులిచ్చింది. ఇందుకు కారణాలను విశ్లేషించింది. బీఆర్ఎస్ హయాంలో వార్షిక జీఎస్టీపీ 10 నుంచి 12% పెరిగిందని, మానవ అభివృద్ధి సూచిక ప్రకారం మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. కేసీఆర్ ఆర్థిక విధానాలు అద్భుతమని కొనియాడింది. ఇండియా టెక్ అండ్ ఇన్ఫ్రా, ఆర్బీఐ వెల్లడించిన భారత రాష్ట్రాల గణాంకాల హ్యాండ్బుక్ ను మరో నెటిజన్ షేర్ చేశారు. 2017-18 నుంచి 2022-23 వరకు స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ 28.52 ఉండగా
తమిళనాడు 25.22, కర్ణాటక 25.32% తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న ఆర్థిక విధానాలతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆగమైంది. ఈ అంశంపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎవరు ఏమనుకున్నా కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, తిరిగి బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారని గ్రోక్ స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి పాలనను నెటిజన్లు కేసీఆర్ పాలనతో పోల్చుకొని మరోసారి ఉద్యమ నేతకు జై కొడుతున్నారని అర్థమవుతోంది. ఆన్లైన్ సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్నారని తెలుస్తోంది. ఇదే అంశంపై బీజేపీ కాస్త హడావిడి చేస్తోందని, కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతారని అనడానికి ఇదే నిదర్శనంగా నిలిచిందని స్పష్టమవుతోంది.